హాయ్ అండి అందరికీ. ఈ చేప పేరు నల్లమట్ట అండి. ఇది సముద్రపు చేప, సీ ఫుడ్. తింటే ఒమేగా 3, విటమిన్ ఏ, విటమిన్ డి వస్తాయి. నేను ఈరోజు చాలా సింపుల్గా ఫిష్ని ఎలా కట్ చేయాలి, కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఇది చూస్తున్నారు కదా, నడుము మీద ఉన్న ముళ్ళు, మొప్పలు, తోకని నీట్గా కత్తితో కట్ చేయాలండి. ఈ కట్ చేసాక దీని మీద పులుసు ఉంటుంది. ఆ పులుసు అంతటిని నీట్గా చాకుతో అయినా కత్తితో అయినా చెక్కేయాలి. చెక్కేస్తే అదంతా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా చిన్నగా ఉంది దీని పులుసు. ఇలా నీట్గా చెక్కేసేయాలి. చెక్కేసాక నీట్గా తోమాలండి, నీచంతా పోయే వరకు. చేప అంతా తెల్లగా వచ్చే వరకు తోమాలి. తోమాక కనిపిస్తుంది కదా, ఎంత తెల్లగా వస్తుంది. తెల్లగా వచ్చాక ఇంకా కనిపిస్తుంది కదా శంకులు, దానిలో ఉన్న పొట్టలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని కట్ చేసి తీసేయాలి. తీసేసాక నీట్గా ముక్కల్ని కట్ చేసుకోవాలి, అన్నీ ఒక షేప్లో వచ్చే వరకు. తర్వాత ఆ ముక్కలకు కావాల్సినంత ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకోవాలి. గార్లిక్, జింజర్, ఆనియన్స్, గ్రీన్ మిర్చి వేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ అయ్యాక ఒక సట్టి తీసుకుని, నేను 3 కేజీలు చేప కదండి, దానికి 8 చిట్లు ఆయిల్ తీసుకుంటున్నాను. తీసుకున్నాక మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి ఫ్రై చేయాలి కొంచెం 2 మినిట్స్. తర్వాత ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టాలి కదా, అందుకు పైకి ఎగరేసి తిప్పుతున్నాను. గెరిటితో తిప్పితే ముక్కలు పాడైపోతాయి కాబట్టి. తర్వాత అడుగు అంటకుండా ఒక అరచాళ్ళు వాటర్ నీళ్లు పోసి ఉడికించాలి. ఒక 10 మినిట్స్ అలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా. ఇది ఉడికిపోయాక మనం రెడీ చేసుకున్న చింతపండు ఉంటుంది కదండి, దాన్ని నేను లీటర్ వాటర్తో కలుపుకున్నాను. 100 గ్రాములు తీసుకున్నాను, 3 కేజీలు కాబట్టి చేప. తీసుకున్నాక బాగా ఉడికించాలి. ఉడికాక గ్రేవీగా వస్తుంది కదా, అప్పుడు ఫిష్ కర్రీని దించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రావాలి గ్రేవీగా. తర్వాత ఇంకా తినేసేయచ్చండి. చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. మా కర్రీ మీకు